అందరికీ నమస్కారం. నా పేరు నాని. మీరు చూస్తున్నారు నాని జోసెఫ్ సివిల్ తెలుగు. సో, ఈరోజు వీడియోలో 20 అడుగుల వెడల్పు, 32 అడుగుల పొడవున్న స్లాబ్ అనేది ఏ విధంగా వేసాము, అలాగే ఈ స్లాబ్ కన్నది ఎంత కాస్ట్ అయింది, అలాగే ఎంత సిమెంటు, ఎన్ని యూనిట్లు వచ్చింది, ప్రతిదీ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, మార్నింగ్ అయితే స్లాబ్ ఏ విధంగా వేసాం, ఏంటి అంత కష్టం ఏంటి, ప్రతిదీ చెప్తాను ఈ వీడియోలో. సో, మార్నింగ్ మనం స్లాబ్ అనేది వేయడానికి ముందు కవర్ బ్లాక్స్ అయితే పెట్టుకోవాలి. సో, కవర్ బ్లాక్స్ అయితే పెట్టాం. మార్నింగ్ మేము సైట్ దగ్గరికి అయితే 9కి అయితే వచ్చాం. సైట్ 9కి వచ్చి మొత్తం కవర్ బ్లాక్స్ అనేది పెట్టేసి ఇంక స్లాబ్ అనేది స్టార్ట్ చేసాం వేయడం. ఇదేంటంటే లిఫ్ట్ పోత కాదు, చిన్నది కదా, అందుకని చేతిపోత అయితే చేతిపోత కూడా పోయిసాం. అలాగే మన లిఫ్ట్ పోతకి చేతిపోతకి కూడా డిఫరెన్స్ అనేది ఉండదు ప్రైస్ అన్నది. సో, ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, లేదంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఎర్ర మార్కు, సో ఆ మార్క్ కింద వీడియో ఉంటుంది, అక్కడి నుంచి కూడా చెక్ చేయొచ్చు మీరు. వీడియో కావాలంటే వీడియోలో చూడొచ్చు మీరైతే. సో, అక్కడ ఆ వీడియోలో అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ స్లాబ్ అన్నది మొత్తం కూడా కంప్లీట్గా వేసేసాం. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే 30కి అయితే అయిపోయింది మొత్తం వర్క్ అంతా. సో, వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి భోజనాలు అయితే వీళ్ళే పెట్టేశారు. మంచిగా బిర్యానీ అయితే ఉండారు, శుభ్రంగా తినేసాం. ఇంకా ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇంకా తర్వాత రోజు అయితే గట్లు కట్టాలి. ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ డే చూపిస్తాను, ఒకవేళ వీలుంటే ఆ వీడియో కూడా పెడతాను. చిన్నదండి, చిన్న స్లాబ్ ఇది. మనకి వెడల్పు అనేది 20 అడుగులు ఉంటుంది. అలాగే 32 అడుగులు అయితే బారుంది. టోటల్గా దీనికి 70 బస్తాలు, అంటే ఒక 70 బస్తాలు అయితే సిమెంట్ పట్టింది. అలాగే 3.5 4 యూనిట్లు కంకర, ఒక 2.5 3 యూనిట్లు అయితే ఇసుక అయితే పట్టింది మొత్తం ఓవరాల్గా. సివిల్ వర్క్ అనేది, కన్స్ట్రక్షన్ అనేది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఎవరు చెప్పలేరు, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది, అది నీకు కామన్. సో, మామూలుగా ఒక యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడికి ఎంతకి మించి వీడియోలో చెక్ చేసుకోవచ్చు మీరు ఎంత అవుతుంది ఖర్చు అన్నది. సో, ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను. సో, మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది మేము చేసిన పని అయితే కనుక. మీకు ఎలాగ అనిపించిందో, మీకు ఏమైనా సలహాలు ఉన్నాయా, సందేశాలు ఉన్నాయి, కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వీడియోలో కలుసుకుందాం. జై హింద్.